క్షేత్రంలో మే 6వ తేదీ నుండి 8వ తేదీ వరకు శ్రీ పద్మావతి పరిణయోత్సవాలను టీటీడీ ఘనంగా నిర్వహించనుంది. పౌరాణిక ప్రాశస్త్యం ప్రకారం కలియుగ ఆరంభంలో సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు వైకుంఠం నుండి శ్రీ వెంకటేశ్వరునిగా భూలోకానికి వేంచేశారు. ఆ సమయంలో నారాయణవనాన్ని పరిపాలిస్తున్న ఆకాశరాజు తన కుమార్తె అయిన పద్మావతీదేవిని శ్రీ వెంకటేశ్వర స్వామివారికి ఇచ్చి వివాహం చేశారు. వైశాఖ శుద్ధ దశమి శుక్రవారం పూర్వ ఫల్గుని నక్షత్రంలో నారాయణవనంలో కన్యాదానం చేసినట్లు శ్రీ వెంకటాచల మహాత్మ్యం గ్రంథం తెలుపుతోంది. ఆనాటి పద్మావతి శ్రీనివాసుల కళ్యాణోత్సవ ముహూర్తానికి గుర్తుగా ప్రతి సంవత్సరం వైశాఖ శుద్ధ దశమి నాటి ముందు రోజు నుండి 3 రోజుల పాటు పరిణయోత్సవాలను 1992వ సంవత్సరం నుండి టీటీడీ ఘనంగా నిర్వహిస్తోంది.